హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. మన కొంపలార్చిన, మన స్త్రీలను చెరిచిన, మన పిల్లలను చంపి మనల్ని బంధించిన మానవాదములను, మండలాధీశులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసగొట్టుచుండాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలి. నిరంకుశ నిజాం పాలనపై ప్రజాకవి కాళోజీ చెప్పిన మాటలివి. దీన్ని బట్టి నైజాం సర్కార్ పాలనలో తెలంగాణ పల్లెల్లోని ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. నాటి గ్రామీణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు అనుభవించిన దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే వారిని పోరుబాట పట్టేలా చేశాయి. నాటి పోరాట యోధుల ప్రసంగాలే వారిని తమ బానిస సంఖ్యలను తెంచుకునేలా చేశాయి. ఆ కూలిజనం పనిముట్లే నిజాం తొత్తులను నేలకూల్చే ఆయుధాలయ్యాయి. నీ బాంఛం దొర అని మొక్కిన ఆ చేతులే గొడ్డళ్ళు చేతబట్టి ముష్కరుల మీద మూకుమ్మడి పోరుకు సిద్ధపడ్డాయి. సో నిజాం తొత్తులుగా మారి జనాన్ని పీడించిన భూస్వాములు, పటేళ్లు, దొరల ఆధీనంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు దక్కేలా చేశాయి. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకొరిగిన వీరుల అమరత్వమే తర్వాతి రోజుల్లో నైజాం సంస్థానంలో ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. 2 దశాబ్దాల ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటికి జనం మనసుల్లో నిలిచిపోయింది. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు. నిజాం రాచరిక పాలన నుంచి విముక్తమై ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన రోజు ఈరోజు ఏం జరిగిందో చరిత్రలో స్పష్టంగా అందరికీ తెలిసిన అసలు నిజాలు దాచేసి నాటి కీలక ఘట్టానికి ఎవరికి వారు తమకు నచ్చిన భాషను చెప్తానికి ప్రయత్నిస్తుండమే ఇప్పుడు సమస్యలకు కారణమవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆయా పార్టీలు నాటి ఘటనలకు మతం రంగు పులమటానికి ప్రయత్నించడం మరో విషాదం. ఇక్కడ కారణాలు ఏమైనా తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నిజాం పాలన పట్ల కొంత విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించింది. సో తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా సెప్టెంబర్ 17 తారీఖును గుర్తించాలని కూడా అప్పట్లో ఆ పార్టీ అధినేత డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత తన వైఖరిని మార్చుకున్నారు. ఎంఐఎం పార్టీతో వారికి ఉన్న పొత్తు 12% ముస్లిం మైనార్టీల ఓట్లను దూరం చేసుకోరాదనే కారణాలతో పాటు ఈ అంశం ఆధారంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే అనుమానాలతో 2019 వరకు దీనిపై వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. కానీ బీజేపీ పదే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడంతో 2019 సెప్టెంబర్ 15న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అసలైన విమోచనం 2014 జూన్ 2న జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా సెప్టెంబర్ 17న ఎవరికి నచ్చిన రీతిలో వారు వేడుకలు జరుపుకోవచ్చని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించే మాట నిజమేనని, కానీ అన్ని వర్గాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గతాన్ని మళ్లీ తవ్వడం ఎందుకన్న ఉద్దేశంతో ఆ రోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదని క్లారిటీ ఇచ్చేశారు కేసీఆర్. అప్పట్లో నిజాంపై నిందలు వేసే బీజేపీ అదే సర్దార్ పటేల్ స్వయంగా నిజాంకు రాజ్ ప్రముఖ్ బిరుదిచ్చిన విషయం గురించి ఎందుకు మాట్లాడదని అప్పట్లో కేసీఆర్ నిలదీశారు. కానీ కేంద్రంలోని బీజేపీ హవా చూసిన తర్వాత అప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ 2022-2023లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపాలని నిర్ణయించి నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగరవేయడమే కాక అన్ని జిల్లాల్లోనూ దీనికి అధికారికంగా జరిపారు. ప్రస్తుతము అదే పార్టీ వైఖరి ఉంది. నిరంకుశ నిజాం పాలనలో ప్రజలు తిరుగుబాటు చేసి పాలకుడి కొమ్ములు విరిచి భారత యూనియన్లో లొంగిపోయేలా చేసిన సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచన దినోత్సవమేనని బీజేపీ వాదన. ఆది నుంచి ఆ పార్టీ ఆ రోజును అదే పేరుతో నిర్వహిస్తుంది. నిజాం పాలనలో ఆయన ప్రతినిధిగా ఉన్న ఎంఐఎం అధినేత కాసిం రజ్వీ దుర్గతాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాటిని నేటి ఎంఐఎంకు ఆపాదించే యత్నం చేస్తుంది. హిందూ మెజారిటీ సంస్థానంలో ముస్లిం పాలకుడి పెత్తనంగాను దీన్ని చిత్రీకరించే యత్నం చేస్తుంది. 2023 సెప్టెంబర్ 15న కేంద్ర హోంశాఖ అమిత్ షా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించిన సభకు హాజరై దీనికి సెంటిమెంట్ను తగిల్చే యత్నం చేశారు. కాగా 2024 మార్చి 12న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని అనౌన్స్ చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలను ఇరుకున పెట్టి తన బలాన్ని చూపించుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ముందుకు పోతుంది. నాటి ఉమ్మడి హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయిన నేటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడ దీనిని పార్టీలకు అతీతంగా అక్కడి ప్రభుత్వాలు దీనిని విమోచన దినోత్సవంగా జరుపుతుండగా ఇక్కడ రకరకాల పేర్లతో జరగడం ఏంటని ఆ పార్టీ వాదన. సో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సమయంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ, పటేల్ వంటి నేతలంతా దీనిని విమోచనంగానే పేర్కొన్నారు. హైదరాబాద్ మీద నేరుగా యుద్ధం చేయలేదని ఆపరేషన్ పోలో పేరుతో ఒక పరిమితమైన సైనిక చర్య జరిపి సంస్థానాన్ని విలీనం చేసినందున దీనికి మరో పేరు ఆపాదించడం సరికాదనేది కాంగ్రెస్ భావనగా కొనసాగుతుంది. సో నాటి నుంచి 2023 వరకు
కాంగ్రెస్ దీనిని విమోచన దినోత్సవంగా నిర్వహించేది. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అని, కమ్యూనిస్టుల విద్రోహ దినమని, బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినమని చెప్పడం మూలంగా ఏటా ఈ రోజున రాజకీయ ఉద్రిక్తులు తలెత్తున్నాయి. దీని మూలంగా బహుళ సంస్కృతులు తెలంగాణలోని ప్రజల మధ్య అనవసరపు వైషమ్యాలు రాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రజాపాలన దినోత్సవంగా నిర్ణయించి తెలుస్తుంది. ఎన్నో ఆకాంక్షల మధ్య ఏర్పడిన తెలంగాణ గత 10 ఏళ్ల కాలంలో దగాపడిన నేపథ్యంలో అభివృద్ధి అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఈ కీలక సమయంలో గతం తాలూకు గాయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చరిత్రలో కొన్ని చేదు ఘటనలను అంత సులభంగా మరిచిపోలేకపోయినా వాటికి మందు వేసే ప్రయత్నం పేరుతో వాటిని తిరిగి రాచపుండులా మార్చడం కంటే ప్రజాపాలన పేరుతో ప్రజలను ప్రగతి పదంలో నడపాలన్నదే కాంగ్రెస్ నిర్ణయం వెనుక అసలైన కారణంగా తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవం గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.